మన గుండె పదిలంగా ఉండాలంటే ఏం టెస్ట్లు చేయించుకోవాలి, ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి, బీపీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, హీమోగ్లోబిన్ లెవెల్ ఎంత ఉంది, మన కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, నెక్స్ట్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా లేదా. బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటే మనకి ఏదైనా ఇబ్బంది ఉందా లేదా అనేది తెలుస్తుంది. నెక్స్ట్ మన గుండె ఎలా ఉంది అని తెలియడానికి 3 టెస్టులు, ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్. సో బేసిక్ టెస్ట్ వచ్చేసి ఈసీజీలో ఏమైనా మార్పులు ఉన్నాయా అంటే హార్ట్ అటాక్ సైన్స్ కానివ్వండి, గుండె ఛాంబర్స్ ఉబ్బినాయా లేదా, లేదంటే ఇంకేమన్నా వేరే ఇబ్బంది ఉందా అనేది మనకి ఈసీజీలో తెలుస్తుంది. గుండె స్కాన్లో క్లియర్గా మన స్కాన్ని చూడబడుతుంది. సో హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది, హార్ట్ వాల్స్ ఎలా ఉన్నాయి, సో గుండె చుట్టూ ఏమైనా ఇబ్బంది ఉందా అనేది అన్నీ కూడా క్లియర్గా తెలుస్తాయి. ట్రెడ్మిల్ టెస్ట్ అనేది మనం ఏదైనా స్ట్రెస్కి గురి అయినప్పుడు మన హార్ట్ ఎంత తట్టుకుంటా ఉందనేది తెలుస్తుంది. సో దాంట్లో ఏమైనా ఇబ్బంది ఉంటుందా అనేది మనం చూడగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బేసిక్ టెస్ట్లు అనేది చేయించుకుంటే మనకి హార్ట్ హెల్త్ ఎలా ఉంటుందని తెలుస్తుంది. రెండోది, ఈ ఎంత ఫ్రీక్వెంట్గా చేయించాలనుకుంటే సంవత్సరానికి ఒకసారి చేయిస్తే చాలు. షుగర్ ఉన్నవాళ్ళు ప్రతి 3 నెలలకు ఒకసారి HbA1c టెస్ట్ అనేది చేయించుకోవాలి. సంవత్సరానికి ఒకసారి ఐ టెస్టింగ్, కిడ్నీ టెస్టింగ్, హార్ట్ టెస్టింగ్ అనేది చేయించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. మనకి ఏదన్నా ఈరోజు బీపీ లేదో, ఈరోజు షుగర్ లేని నెక్స్ట్ ఇయర్కి మనకు బయటపడే అవకాశం ఉండొచ్చు. సో అలాంటివి మనం ముందుగానే కనుక్కోవడం వల్ల ముందు జాగ్రత్తలు తీసుకొని ఫర్దర్గా అవి మన మిగతా అవయవాలను డ్యామేజ్ చేయకుండా వాటిని కాపాడుకున్న వాళ్ళైతాం.